హాయ్ అండి. మేమైతే వెన్స్‌డే తిరుమల అయితే వెళ్ళాము. అలిపిరి స్టెప్స్ నుంచి అయితే నడుచుకుంటూ తిరుమలకి రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్ కదా అలిపిరి నుంచి తిరుమలకి. మాకైతే ఆల్మోస్ట్ 5 అవర్స్ దాకా పట్టింది. ఆ రోజు వెదర్ మాత్రం చాలా వేడిగా ఉన్నింది. ఒక 50-70 స్టెప్స్ ఎక్కగానే మాకైతే మా వల్ల కాలేదు. చాలా కష్టం అనిపించేసింది. కానీ చాలా స్లోగా వెళ్తూ చివరికైతే మేము ఎక్కేసినాము. మధ్యలో అయితే జంతువులన్నీ చూసామండి. ఫస్ట్ టైం నేను జింకల్ని అంత దగ్గరగా చూసాను. అవైతే అస్సలు భయపడకుండా కెమెరా ఎక్కడ చూడాలి ఇట్లా పెట్టి నాకు ఇక్కడ చూసి ఇక్కడ చూసి ఇక్కడ అనిపిస్తుంది. ఎన్ని స్టెప్స్ ఎక్కాం ఇప్పటికి? 250కే చెప్పడం పడుతున్నాయి. నేనైతే ఉడతలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ని కూడా చూసాను. నేనైతే ఎప్పుడు చూడలేదు అలాంటివి. ఇప్పటికి 900 స్టెప్సా? ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? అంటే 2900 అట్లా. మనము కొండ ఎక్కే చోట గోపురాలే కాకుండా స్వామివారి దశావతారాలు, మండపాలు, టెంపుల్స్, ఈ మెట్ల దారిలో మనం వాటన్నిటిని చూడొచ్చు. ఇక్కడైతే వీటిని ఏమంటారో కూడా నాకు తెలియదు, ముచ్చుకోతులు అంటారు అనుకుంటా. చాలా దగ్గరకు వచ్చేసాయండి. అవి కరచడం అంటే అట్లంతా చేయట్లేదు. చాలా ముందరకు వచ్చి ఎంత బాగా చూస్తోందో అది. నార్మల్ కోతులు అయితే ఇట్లా అరుస్తూ ఉంటాయి కదా, ఇవైతే ఏం అనట్లేదు. ఇక్కడ చూసారా కొమ్ము జింకల్ని కూడా చూసాను నేను ఫస్ట్ టైము. ఇక్కడ దుంపి కదా, ఇది ఫస్ట్ టైం అండి నేను చూడటం. చాలా బాగుంది కదా. ఇంకా నేను చాలా చూసాను. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ని కూడా చూసాను. హమ్ చేస్తూ ఉంటే కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఈ కోతులు మాత్రం అసలు మనుషుల్ని ఏం అనట్లేదు. మేము వెన్స్డే వెళ్ళాము అని చెప్పాం కదా, ఆ రోజే వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఆ రోజే మేమైతే ఏమంటారు వీటిని, పందులు అంటారు కదా, అడవి పందులు, ఇవన్నీ మేము చూసాము. మాకైతే చాలా బ్లెస్సింగ్ అనిపించింది. చాలా బాగుండింది. మధ్యలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఆగి మేము దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడ నేను ఒక చిన్న పాట కూడా పాడాను. ఎందుకో పాడాలనిపించి పాడేశాను, వినండి. హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాను, సో నేను పాట పెడతానండి. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశతి లోక ఉజాగర, రామదూత అతులిత బలగామ, అంజని పుత్ర పవన సుత నామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కాంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, జయ హనుమాను జ్ఞాన. ఈ మధ్యలో ఈ ఫ్లవర్స్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫోజ్. ఇతను ఎవరో తెగ ఫోజులు పెడుతుంటే ఇది కూడా క్యాప్చర్ చేసేసాను. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ నిన్నారండి. మేమైతే ఆల్మోస్ట్ 9:15కి అయితే మేము తిరుమల అయితే రీచ్ అయ్యాము. 9:30కి మేము సర్వదర్శనం క్యూలోకి అయితే వెళ్ళిపోయాము. అంటే వెన్స్డే 9:30కి సర్వదర్శనం క్యూలోకి వెళ్ళిన వాళ్ళము థర్స్డే మార్నింగ్ 10కి అయితే మేము టోకెన్ తీసుకొని బయటకు అయితే వచ్చేసామండి. మాకు ఫ్రైడే 12కి అయితే దర్శనానికి టికెట్ ఇచ్చారు. ఎంత క్రౌడ్ నిన్నారో ఆ రోజు. ఆ లైన్ మాత్రం అస్సలు మూవ్ కాలేదండి. చిన్నపిల్లలు అయితే పక్కన ఏడుస్తుంటే కూర్చోడానికి కూడా మాకు ప్లేస్ లేదు, పడుకోవడానికి ప్లేస్ లేదు, నిల్చోడానికి కూడా ప్రాపర్గా ప్లేస్ అయితే లేదు. మాకు క్యూలోనే ఉండిపోయాము. మేమైతే చాలా టైర్డ్ అయిపోయినాము ఆ రోజు మాత్రము. మాకైతే రూమ్స్ కూడా దొరకలేదు ఆ రోజు. లాకర్ల కోసం కూడా మేము ఆల్మోస్ట్ 1 to 1.5 అవర్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎవరైతే ఖాళీ చేస్తున్నారో, ఖాళీ చేసినాక సిస్టంలో అప్డేట్ అయినాక వెంటనే అయితే ఇస్తూ ఉన్నారు. ఒకరు ఖాళీ చేయడము, వెంటనే సిస్టంలో అప్డేట్ అవ్వడము, అలా కీస్ ఇవ్వడము, అలా జరుగుతూ ఉన్నాయి. చాలా టైర్డ్ అయిపోయి మేమైతే పడుకునేసినాము ఆ రోజు నైట్ మొత్తము. ఆ రోజు నైటే వెళ్ళిపోయినా వెళ్ళిపోయింటే మాకు దర్శనం అయిపోయేది, కానీ మాకైతే తెలియదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్, అంటే మేము ఫ్రైడే మార్నింగ్ ఆల్మోస్ట్ 6కి అయితే మేము కంపార్ట్మెంట్స్లోకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ 2 అవర్స్కి అయితే మమ్మల్ని వదిలారు మా లైన్ని. ఒక 1.5 అవర్కి అయితే మాకు దర్శనం అయితే అయిపోయిందండి. చాలా బాగుంది దర్శనం మాత్రము. ఇంకా మా హస్బెండ్ అయితే పడుకునేసాడండి. సాటర్డే కూడా వర్క్ ఉన్నింది. సో వర్క్ అలా పడుకోవడం 2 బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి పూలతో కాకుండా ఉత్త బంగారం మాత్రమే వేసి అలంకరించి వేసినారు. పూలైతే ఏం వేయలేదు. చాలా బాగుంది దర్శనము. బట్ కొంచెం టైర్డ్ అయిపోయినాము, అదొక్కటే. బట్ నా ఫేస్ని ఇగ్నోర్ చేసేయండి, చాలా టైర్డ్ అయిపోయినాం కాబట్టి నా ఫేస్ అలా ఉన్నింది. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం ఉసిరికాయ పులిహోర అయితే ట్రై చేస్తున్నాను. ఊరికే ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేశాను.
చాలా బా వచ్చింది టేస్ట్. ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను ఈ రెసిపీని అని చెప్పేసి నేను చాలా క్వెషన్ మార్క్ పెట్టుకునేసాను నా మైండ్‌లో. సేమ్ లెమన్ రైస్ ఎలా ఉందో అలా ఉన్నింది. నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేసాను నా ఫుడ్‌ని. సో, ఇంకా మా హస్బెండ్ అయితే నాకేం వద్దన్నాడు. సో, నాకు ఒక్కదానికే కాబట్టి నేనైతే ఉసిరికాయ రైస్ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. నేను అలా ఫుడ్‌ని ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది టేస్ట్. నాకైతే చాలా బా నచ్చింది. హ్మ్. సో, అంతే అండి. ఓవరాల్ జర్నీ కొంచెం కష్టంగా అనిపించినా దర్శనం మాత్రం మాకైతే చాలా బా జరిగింది. ఒక మెమొరబుల్ ఎక్స్‌పీరియన్స్‌గా అనిపించేసింది మాకు. సో, అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే. బాయ్.